హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో మాదిరెడ్డి సులోచన గారి నవల భిన్న ధృవాలు ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు భిన్న ధృవాలు నవల ఆడియో 5వ భాగం వినిపించబోతున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. హాల్లో సారథిని చూస్తూనే అంతవరకు అనుభవించిన హాయ్ అంతా మాయమైంది ప్రశాంత్కి. అలాగే నిలబడిపోయింది. అతను చిన్నగా నవ్వాడు. ఎప్పుడొచ్చారు? గంట క్రితం అన్నాడతను. మరేం మాట్లాడేది లేదన్నట్టు పైకి వెళ్ళిపోయింది ప్రశాంతి. తను ధైర్యం చేసి ఇంకా కొన్ని రోజులు గడువు అడగాలి అని ఒక నిర్ణయానికొచ్చి కిందికి రాబోయింది. పైన బాల్కనీలో మాట్లాడుతున్నారు సారథి, వేణు. తన నోటి మీదుగా వినే వరకు నాకు నమ్మకం కలగదు అంటున్నాడు సారథి. లేదు సారథి, తన అంగీకారం వినే నీకు రాశాను. మళ్ళీ ఆలస్యం ఎందుకని టెలిగ్రామ్ ఇచ్చాను. ఏమో, తనంటే వల్లమాలిన అభిమానం వల్ల వచ్చాను. ఆటబొమ్మలా ఆడిస్తోంది. చిన్నతనం ఎప్పుడూ అలాగే ఉంటుందేంటి? పెద్ద ఆడంబరం వద్దు, వివాహం క్లుప్తంగా కానిచ్చి గ్రాండ్గా రిసెప్షన్ ఇద్దాం అంటున్నాడు వేణు. గుడ్, నేను సాయంత్రం వెళ్ళి జనరల్ మేనేజర్తో అన్నీ చెప్పి వస్తాను. మైమరిచినట్టు మాట్లాడే అతని తీరుకు ప్రశాంతికి చిరాకేసింది. అన్నట్టు ఓ కారు చూడు వేణు, ప్రశాంతిని నడిపించడం బావుండదు అన్నాడు సారథి. నా పేరు మీదుగా అప్లై చేశాను, అది తీసుకుందువుగాన్లే. ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలి? రిక్షావాడికి కట్టబెట్టుకుంటానని హామీ ఇచ్చిందాయే. వచ్చిన దారినే తన గదిలోకి వెళ్ళిపోయింది. జీవితంలో మొదటిసారిగా బావురుమని ఏడ్చింది. తనెలా చెప్పగలదు? తన హృదయంలో మన్మోహన్కు తప్ప మరొకరికి స్థానం లేదని, అతనెలాంటి వాడైనా తనూహించిన పురుషత్వం అతనిలో ఉందని, దాని ముందు తను సర్వం సమర్పించి అతని పాదాల ముందు జీవించగలదని. అలా ఎంతసేపుందో తెలీదు. అదే సమయాన సునంద భర్తతో వాదిస్తోంది తన గదిలో. సారథి క్రిందికి వెళ్ళిపోగానే వేణు గదిలోకొచ్చాడు. మీ అందరి మనసులు ఏంటో నాకు తెలీదు, ప్రేమైనా కోపమైనా ముంచుకొస్తాయి అంది సునంద. ఇంతకీ నువ్వనేదేంటి? ఇలా ఆఘమేఘాల మీద వివాహం చేసేటట్టయితే ఏ 15 సంవత్సరాల వయసున్నప్పుడో చెయ్యాలి. పెళ్లిచూపులంటూ పెళ్లికొడుకుల వెంట అమ్మాయిలను తిప్పి ఈరోజు ఒకేసారి ప్లేట్ ఫిరాయిస్తే ఎలా? ప్రశాంతి ఇష్టాయిష్టాలతో పనిలేదా? నేనడగలేదా అన్నాడు వేణు. మహా అడిగార్లే విసురుగా అంది సునంద. మెడమీద కత్తి పెట్టినట్టు అడిగితే ఏం చెబుతుంది? విద్యాసాగర్ మాటలకు అంత విలువివ్వడం కూడా మంచిది కాదు. ఈ మాటలకు అతనేం మాట్లాడలేదు. తామంతా ప్రశాంతిని ఎంత ప్రేమించారు! ఒక్క చెప్పుడు మాటతో వెలివేసినట్టు చూస్తున్నారు. పిచ్చిపిల్ల, ప్రేమ తప్ప దూషణలు ఎరగకపోవడం వల్ల ఎంత బాధపడుతోందో. తనను తండ్రిని అడగలేకేనేమో అతి సాధారణమైన దుస్తులతో యూనివర్సిటీకి వెళుతోంది. జీన్స్, చుడీదార్, పైజామాలు అస్సలు వాడడం లేదు. బజార్లోకొచ్చిన కొత్త ఫ్యాషన్ చీరలు మొదట ప్రశాంతి దగ్గరుండేవి. అలాంటి ఆమె బజారు ముఖం కూడా చూడడం లేదు. అతనికి చాలా బాధగా అనిపించింది. టైం చూశాడు. 7. గబగబా క్రిందకొచ్చాడు. బజారు వైపు కారును పోనిచ్చాడు. ప్యాకెట్లు మొయ్యలేక మోస్తున్న అన్నగారిని ఆశ్చర్యంగా చూసింది ప్రశాంతి. ఏరా, పెళ్లిబట్టలు ఇప్పుడే కొన్నావా? అడిగింది తల్లి. పెళ్లిబట్టలు కాదమ్మా, బజార్లో కొత్త రకాలొచ్చాయి, మీకందరికీ తెచ్చాను, ముఖ్యంగా శాంతి కోసం అన్నాడతను. అందరూ ఆసక్తిగా అభిమానంగా చూస్తున్నా శాంతి ఎటో చూస్తూ అవును కాదు అని నిరాసక్తిగా జవాబులిచ్చింది. ఏ, నచ్చలేదా? చాలా బావున్నాయి అంది. అది నిజంగా అన్న మాట కాదని అందరికీ తెలుసు. మన్మోహన్ ఇంటికొస్తూనే పిల్లలకు పాఠాలు మొదలు పెడతాడు. అందరూ ట్యూషన్ అనుకుంటారు. తన చేతనైనంతగా ఒకరికి సాయం చెయ్యాలనే తత్వం అతనిది. అరుణ ఉండగా అతని విషయాలు అరుణ చూసేది. తల్లి చూడలేదు. భర్తతోడిదే లోకంగా బ్రతికిన ఆమె పూర్తిగా నీరసించిన బాధ్యతకు కట్టుబడి బ్రతుకుతోంది. కూతురి పెళ్లి విషయంలో కొడుకు నిర్ణయం ఎవరూ హర్షించకపోయినా ఆమె బాధపడలేదు. ఇదేంటి అని కొడుకును అడగలేదు. తల్లిలోని ఈ నిర్లిప్తత వల్లనే అన్నా చెల్లెలు సన్నిహితులయ్యారు. ఇప్పుడిప్పుడే అతని తల్లికి ఇంట్లో ఇంకో మనిషి అవసరం అనిపించసాగింది. ఆమె అనారోగ్యం వల్ల పనులన్నీ కొడుకు నెత్తిన పడుతున్నాయి. మందు తీసుకున్నావా అమ్మా? అడిగాడు మన్మోహన్. తీసుకున్నాను మను. నీవింత చేస్తావు. నా దురదృష్టం చూడు. నీకిష్టమైనవి వండి పెట్టే ఓపిక కూడా లేదు. నువ్వలా బాధపడకమ్మా, అరుణ వస్తుందిగా, అన్నీ చేస్తుందిలే. పాపం, అక్కడా చేసుకుని వస్తుంది పిచ్చి తల్లి. ఒకేసారి ప్రాణం పోయినా. అమ్మా అనగానే పోతుందట్రా. బయట స్టూడెంట్స్ వచ్చిన గోల వినిపించింది. ఆ రోజు తనకు ఒంట్లో బావుండలేదని వారిని పంపేశాడు. ఒంట్లో కాదు, మనసులోనే బావుండలేదు.
ప్రశాంతి స్పర్శ, కళ్ళు ఇంకా అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి. మను, చెప్పమ్మా. అరుణపై ఆధారపడడం కుదరదు బాబూ. త్వరగా నువ్వు వివాహం చేసుకుంటే నిన్ను గూర్చిన చింత ఉండదురా అంది. అతనేమంటాడు? అందరి తల్లుల్లా ఆమె ఎప్పుడూ ఏ విషయంలోనూ కోరికలు కోరలేదు. నోరు విడిచి ఈరోజే అడిగే మాట కాదని ఎలా అంటాడు? తన వయస్సు చిన్నదేం కాదు. లింగమూర్తి ఆయన భార్య వచ్చారు అందామె. వారెందుకొచ్చారో అతనికి తెలుసు. వారు ఉమ తల్లిదండ్రులు. కూతుర్నిస్తామని వచ్చి ఉంటారు. వారమ్మాయికి నీకు బాగా చనువట కదా అడిగింది తల్లి. వాళ్లే చెప్పారా? నీకు మీ అమ్మకు చెప్పాలనిపించకపోయినా వాళ్ళమ్మాయి మాత్రం వాళ్లతో చెప్పిందట. ఏమని? తనంటే నీకిష్టమని, అలాగే నువ్వంటే ఆ అమ్మాయికి అభిమానమట. అతను నవ్వాడు. అమ్మా, నీతో దాచవలసిన అవసరమేముంది? నువ్వు ఫలానా పిల్లనే చేసుకో అని ఏమీ ఆంక్ష విధించలేదుగా అన్నాడు. మరి వారబద్ధం చెప్పారా? నాకెలా తెలుస్తుందమ్మా? ఇంకెవరూ రావడంతో ఆ రోజు సంభాషణ ఆగిపోయింది. నేను మీ స్థాయికి దిగితే అన్న ప్రశాంతి మాటలే మాటిమాటికి గుర్తుకొస్తున్నాయి. ఉమ పురుషులతో మెలిగే తీరు చూస్తే అతని వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. జీవితాంతం ఉమను భరించగలడా అనుకున్నాడు. వారం 10 రోజులు అతనికి ఊపిరి సలపని పని. యూనివర్సిటీలో ఎవరో విదేశీయులు దిగారు. వారి ఉపన్యాసాలు అరేంజ్ చేస్తూ అటూ ఇటూ తిరగడంతోనే సరిపోయింది. ఆ రోజు ఇంటికొచ్చేసరికి లింగమూర్తి దంపతులున్నారు. అరుణ కూడా వచ్చింది. మన్మోహన్కు వారి రాకలో గల ఆంతర్యం అర్థమైంది. కుశల ప్రశ్నలయ్యాయి. మన్మోహన్, నువ్వు యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చావు. ఫారిన్ ఎందుకు వెళ్ళవు అడిగారు వాళ్ళు. ఫస్ట్ వచ్చిన వారంతా పోవాలని ఎక్కడుంది అన్నాడు మన్మోహన్. అవకాశమున్నవారు వెళ్ళొచ్చుగా. అది వ్యక్తి ఇష్టంపై కూడా ఆధారపడి ఉంటుంది. ఏ, నీకిష్టం లేదా? హోదా కోసం తప్పితే ఏం నేర్చుకొస్తున్నారు? టెక్నికల్ సైడ్ వారు వెడితే కాస్త ప్రయోగాత్మక విద్య నేర్చుకుంటారు. వాదమెందుకు? చెప్పానుగా, అది కొంతమందికి ఇష్టమని. అది నిజమేలే. మా ఉమకు చాలా సరదా బయట రీసెర్చ్ చెయ్యాలని. మంచి అభిలాషే. డాక్టర్లు, ఇంజనీర్లు ఎందరో తమంతట తాము ముందుకొస్తున్నారు. కానీ మీకభ్యంతరమా? అలాంటిదే అనుకో. ఇద్దరూ ఒకే ప్రొఫెషన్లో ఉంటే బావుంటుందని ఇద్దరూ కలిసి అమెరికా వెడతారు. నా స్టూడెంట్స్ చాలామంది ఇలాంటి అవకాశాల కోసం చూస్తున్నారు. చెప్పేదా అన్నాడు మన్మోహన్. నేనే అనుకుంటే నాకంటే 10 రెట్లు ఎక్కువ చదివాడే ఈ ప్రొఫెసర్ కుర్రాడు అనుకున్నాడు లింగమూర్తి. అతని పెదాలపై చిరుహాసం మెరిసింది. ఇతను చాలా తెలివి చూపబోతున్నాడు అనుకున్నాడు మన్మోహన్. అటువైపు స్త్రీలు అసహనంగా వీరి సంభాషణ వింటూ ఉబుసుపోక కన్నట్టు ఏదో మాట్లాడుతున్నారు. అది కాదోయ్, అమ్మాయికి నువ్వంటే విపరీతమైన అభిమానం, అందుకే. నేనలాంటి దృష్టితో ఆమెనెప్పుడూ చూడలేదు. మంచిదేగా, ఇప్పుడేం పోయింది? మా కాలంలో ఇలాంటివన్నీ ఎక్కడా? పెళ్లి కుదిర్చాను అని నాన్న రాస్తే వెళ్ళాను. అఫ్కోర్స్ ఇంతవరకు మా మధ్యలో భేదాభిప్రాయాలు రాలేదు. అతను భార్య వైపు చూసి సాభిప్రాయంగా నవ్వాడు. మన్మోహన్ ఇబ్బందిగా కదిలాడు. పెళ్లి చేసుకుని ప్రేమించుకోండి అన్నాడు. క్షమించండి, ఉమకు మరో సంబంధం చూడండి. తనిక చెప్పేదేం లేదన్నట్టు లేచాడు మన్మోహన్. మా అంతట మేమడిగామనా? ఈసారి అతని ముఖం జేవురించింది. లింగమూర్తిగారు, మన సమాజంలో ఇంకా కన్యాదాతలే అడిగే కాలం. ఇందులో అసహజం లేదు, అవమానం అంతకంటే కాదు. వివాహం వ్యాపారం కాదు. నాకిష్టం లేదని చెబితే మీకు కోపం రావాల్సిన పని లేదు అన్నాడు మన్మోహన్. ఇదంతా బెట్టులే. అతను లేచి ఇంట్లో వారితో చెప్పకుండా భార్యను వెంటబెట్టుకుని వెళ్ళిపోయాడు. ఇదేం సభ్యతరా? తల్లి ముక్కుమీద వేలుంచుకుంది. చూసావుగా అమ్మా, వాళ్ళమ్మాయిని ఎవరో ప్రేమించారట. పిల్లలు చెడిపోవడానికి సగం కారణం తల్లిదండ్రులేనమ్మా. ఆయన డబ్బుకు అమ్ముడైపోతాననుకున్నాడు మహాపురుషుడు అన్నాడు మన్మోహన్. వాళ్ల సంగతి కొదిలేద్దాం అన్నయ్యా. ఓసారి మా ఊర్రా. మా చిన్నమావగారి కూతురుంది. చాలా మంచమ్మాయి. బిఈడి చేసి టీచర్గా పనిచేస్తోంది అంది అరుణ. సరే అన్నాడు చెల్లెలి మాట తీసేయలేక. అరుణ బాధపడితే చూడలేడతను. సరే అంటే కాదు, రేపు నా వెంట రావాలి. మరి బావను తీసుకురావద్దు, నా పని చేసేవాడు? భర్త పేరు వింటూనే ఆమె ముఖం ఎర్రగా కందిపోయింది. సెలవివరా? వస్తాను కదమ్మా, వెళ్ళి ఓ కప్పు టీ తీసుకురా. అరుణ టీ తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది. నీకేది? నేనిప్పుడు అంతగా తాగడం లేదు. బావగారి సావాస దోషమా? చెల్లెలి జడపట్టి ఊపాడు. అదేం కాదు. ఏయ్, నా ముఖం చూసా మాటను? చెల్లెలి గడ్డం పైకెత్తాడు. ఈసారి అతని కళ్లలో కొంటితనం మాయమైంది.
నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఒకరి ఆశయాలను ఒకరు గౌరవించడంలోనే సుఖం ఉంది. ఒకరి కోసం ఒకరు చిన్న చిన్న త్యాగాలు చేసుకోవాలి అన్నాడు మృదువుగా ఆమె చెయ్యి నొక్కుతూ. పో అన్నయ్యా. సిగ్గుతో తల్లి దగ్గరకు పారిపోయింది అరుణ. అక్కడ తన అత్తగారింట్లో పద్ధతులు చెబుతూ కూర్చుంది. ఆడపిల్లల తీరే అంతా. ఒక్కసారి పెళ్ళైతే అత్తగారి సోదే అనుకుని నవ్వుకున్నాడు మన్మోహన్. అరు, మీ చిన్నమామగారి కూతురు అందంగా ఉంటుందా? తల్లి అడుగుతోంది. బాగానే ఉంటుందమ్మా. నీకు తెలుసుగా, చక్కగా జోడీ కుదిరితే చాలు. అన్నయ్యకి జోడీ చక్కగా కుదరాలంటే ఒకే ఒక్క అమ్మాయి ఉందమ్మా. కాని వాడికి ఆ అమ్మాయికి ప్రతి విషయంలో వ్యతిరేకమే. అది కాక చాలా గర్విష్టి. ఎవరమ్మా అంత చక్కని జోడీ? అతను కుతూహలంగా చెవులు నిక్కబొడిచాడు. మన సునంద ఆడబడుచు. ఎవరు? ఆ పిల్లేనా పంట్లాన్లు తొడిగి వెంట్రుకలు కత్తిరించుకుంటుంది? అడిగింది తల్లి. అవునమ్మా, అలాంటి పైత్యాలు లేకపోతే నిజంగా ఎన్నతగిన రూపం చెప్పింది అరుణ. మన్మోహన్ హృదయం అతి మధురంగా స్పందించసాగింది. అరుణ నిజంగా నా చెల్లెలు కదూ అనుకున్నాడు. ఎంత చక్కని రూపమైనా, ఎన్ని వేలు కట్నమిచ్చినా ఆ పిల్లను ఎవరు భరిస్తాడే? ఎంత పొగరని అంటోంది తల్లి. అందుకే కదమ్మా తగదని అంటోంది. మన్మోహన్ కళ్లముందు ఒకసారి జీన్స్ వేసుకుని తన జులపాలను తిప్పే పొగరుబోతు రూపం, మరోసారి పొందుకైన దుస్తులతో ఏదో పోగొట్టుకున్నట్టు చూసే మరో రూపం ప్రత్యక్షమైంది. మారిన ప్రశాంతిని అరుణ చూడలేదు అనుకున్నాడతను. ఎందుకో మళ్లీ గంభీరంగా తిరుగుతుంది అనుకున్నాడు. ప్రశాంతి సుందర రూపం కళ్లముందు తిరగసాగింది. తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నాడతను. ప్రణతికి భర్త తత్వమేంటో బొత్తిగా అర్థం కావడం లేదు. ఒక్కోసారి అక్క అన్న మాటలు నిజమేనేమో. ఇంపాలా కారు చూసి మోసపోయింది. ఇల్లు కడుతున్నావన్న పేరుతో డబ్బును ప్రాణం కన్నా ఎక్కువగా చూస్తాడు. సరదాగా నలుగురిని పిలుచుకుని గడిపిన రోజులు బహుతక్కువ. ప్రణు ఆలోచన వదిలి వెళ్ళింది. అతను ఆఫీసు నుండొచ్చి బూట్లు విప్పుకుంటున్నాడు. కాఫీ తీసుకురానా? రోజూ అడగాలి. ఎక్కడైనా స్నేహితుల దగ్గర త్రాగి వస్తే ఇంటి దగ్గర తీసుకోడు. అక్కర్లేదు, తాజ్లో మీ సారథి మామయ్య తాగించాడు. సారథి వచ్చాడా? వారం రోజుల్లో పెళ్లి ఉంటే పెళ్ళికొడుకెలా రాడు? అతను కింది పెదవి బిగబట్టి నవ్వాడు. అమ్మమ్మ వాళ్లంతా వచ్చారా? మాకేం తెలీదు. అతను రాత్రికి వస్తాడట, అడుగు. ఇక్కడికొస్తానన్నాడా? నేనే భోజనానికి రమ్మని పిలిచాను. కాబోయే తోడల్లుడు కదా అన్నాడు. ప్రణతి వంట ప్రయత్నంలో పడింది. సారథి సాగర్లా కాదు, అభిరుచులు తెలుసు. తన శక్తినంతా వినియోగించి వంట చేయాలని నిర్ణయించుకుంది. ఎవ్వర్నీ భోజనానికి కాదు కదా, కనీసం టీకి కూడా పిలవని సాగర్ అతన్ని పిలిచాడంటే విశేషమే అనుకుంది. ఇదిగో ప్రణు, 4 రకాల వంటకాలంటూ హైరాణ పడకు, క్లుప్తంగా కానిచ్చేయి అన్నాడు సాగర్. అలాగే అంది. సారథితో సాగర్ మాట్లాడే తీరు చూసి ఆశ్చర్యపోయింది ప్రణతి. మీ మేనకోడలు వంటశ్రీ అండి బాబూ, ఈ మాత్రం వంటకే ఎంత అలసిపోయిందో. సాగర్ మాట విని తెల్లబోయింది. మరి వంట మనిషిని పెట్టండి. ఏం ప్రణతి, మీ ఆయన్ని అడగలేదు? అన్నం కలుపుతూ అన్నాడు సారథి. మీ ప్రణతికి ఊరికే కూర్చుంటే లావవుతానని భయం. భోజనాలు ముగిశాయి. మేం కాసేపు కబుర్లు చెప్పుకుంటాం. నువ్వు అలసిపోయావుగాని ఇక నిద్రపో అన్నాడు సాగర్. ప్రణతికి తెలుసు ఇక తను వారి మాటలు వినకూడదని. వెళ్ళి పడుకుంటే ఎంతకూ నిద్ర రాలేదు. నెమ్మదిగా లేచి వచ్చింది. అతి మెల్లగా మాట్లాడుకుంటున్నారు. మీ విశాల హృదయాన్ని అభినందించక తప్పదు సారథి అంటున్నాడు సాగర్. ఏ విషయంలో అడిగాడు సారథి. ఈ వివాహ విషయంలో. ఆ మాట విని ప్రణతి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. నేను చూపే విశాలత ఏముంది? తనకిష్టం కాలేదు, వద్దు అంది. మళ్లీ ఇష్టపడింది. ప్రశాంతికి గారాబం వల్ల ఆలోచన దృష్టి తక్కువ. అతను అసంతృప్తిగా నవ్వాడు. అది కాదు నేననేది అన్నాడు సాగర్. మరి మీ అక్కగాని వేణుగాని మీకేం చెప్పలేదా? ఆహా. అయితే నేనెందుకు బయటపడాలి? పోనివ్వండి, మరేదైనా మాట్లాడదాం అంటున్నాడు సాగర్. లేదు, విషయమేంటో పూర్తిగా చెప్పండి. తెలుసుకోకపోవడమే మంచిది. లేదు సాగర్, తెలుసుకోవడమే మంచిది. మీ ప్రశాంతి పాపం తెలిసో తెలియకో ఎవరినో ప్రేమించింది. అతను మోసం చేశాడు. నేన్నమ్మను. నేను నమ్మలేదండి. కాని ఒక స్నేహితుడు రుజువులు చూపించాడు. నమ్మక తప్పలేదు. మీ వాళ్లందరికీ తెలుసు. నా బాధల్లా ఇంత సన్నిహితులైనా మీకు చెప్పలేదే అని. సాగర్, ఇదంతా అబద్ధమని చెప్పు
సారథి ముఖం పాలిపోయింది. అబద్ధమే అనుకుని ఆ విషయం మర్చిపోండి. సాగర్, నువ్వు నమ్మవా? ప్రశాంతిలో అమాయకత్వంతో కూడిన అహంభావం తప్ప. నేను ఒకరోజు మీకంటే 10 రెట్లు బాధపడ్డాను. పురుషుల నీడను అసహ్యించుకునే స్త్రీ ఇలా చేస్తుందా అని పరిపరి విధాలుగా ఆలోచించాను. కానీ ఆమె స్వయంగా నాతో చెప్పి తన జీవితం కాపాడితే జీవితాంతం రుణపడి ఉంటానన్నది. నిజమా సాగర్? అబద్ధం, ఇదంతా అబద్ధం. ప్రణతి శక్తిలా వచ్చింది. ప్రణు చచ్చిపోయింది మావయ్య. ఇదంతా అబద్ధం. ఆయన మాటలు నమ్మొద్దు. ఏడుస్తూ అర్థించింది. నా మతి పోతుంది ప్రణు. మళ్ళీ కలుస్తాను. సారథి వెళ్ళిపోయాడు. చిచి, మీరు మనుషులా? శ్రీధర్ తలకు విషం ఎక్కించింది మీరే కదూ? నిజం చెప్పాను. నూరబద్ధాలాడి ఓ పెళ్లి చేయమంటారు. నిజం చెప్పమని ఎవరన్నారు? ప్రణు, 100 కాదు, 1000 అబద్ధాలాడి నా పిల్లల పెళ్లిళ్ళు చేస్తాను. మీ అక్క పెళ్లితో నాకేం జరుగుతుంది? అన్నాడు సాగర్. పెళ్లి చెడగొట్టే అధికారం మాత్రం మీకెక్కడిది? అంది వెక్కుతూ ప్రణతి. కాబోయే భర్త సారథికి మంచి చెడు తెలుస్తాయి. కాదు, ఈ పెళ్లి ఆగిపోతుంది. పోనీ ఇలాంటి విషయాలు విని చేసుకునే సహృదయుడే వస్తాడు. అలా ఎవరూ ముందుకు రాకపోతే దాని గతేంటి? అక్క మొగుడే దిక్కన్న సామెతలా చెల్లెలి మొగుడే దిక్కు. నువ్వేం భయపడకు. మీ అక్క మెడలో తాళి కట్టి కన్నెచెర వదిలిస్తాను. ఏంటి మీరంటోంది? అక్క మీద ఆ మాత్రం జాలి చూపలేవా? సిగ్గులేదు? మీరిలా జీవితాలతో ఆటలాడుకుంటారా? నిజం చెప్పండి, లేకపోతే నేనిక్కడే తల పగలగొట్టుకుంటాను. ఏం చెప్పాలి? మీరు మా అక్కను గూర్చి కల్పించిన కథంతా ఒట్టిది కదూ? కాదా? అతన్ని పరీక్షగా చూసిందామె. ఆ కళ్లలో ఇదివరకెప్పుడూ చూడని నిరసన భావం కనిపించింది. మీరు నిజం చెప్పరు కదూ? వెంటనే తల నేలకేసి బాదుకుంది. మీరు నిజం చెప్పి రుజువులు చూపించకపోతే ఇక్కడే ప్రాణం వదులుతాను. ప్రణు, అతనొచ్చి ఆమె భుజాలు గట్టిగా పట్టుకున్నాడు. ఏంటా వెర్రి? వెర్రి కాదు, మీరు నిజం చెప్పేవరకు. ఆవేశంతో మాటలు రావడం లేదామెకు. అతన్ని విదిలించేసింది. గోడకు తల ఎడాపెడా బాదుకుంది. చెప్పండి, నా ప్రాణం పోకముందు ఒక్కసారి నిజం చెప్పండి అంది. ఆమెను బలవంతంగా పట్టుకుని గదిలోకి తీసుకెళ్లి మంచం మీద కూలేశాడు. ఆమె ముఖం ఎర్రబడింది. ఆవేశంతో నరాలు ఉబ్బి పచ్చగా పైకి తేలాయి. అన్నంత పని చేస్తుందని నిశ్చయంగా తెలుసు. విను, నేను చెప్పిన కథంతా అబద్ధం. మీ వాళ్లంత మూర్ఖులు మరొకరు లేరు. నమ్మారు అన్నాడు సాగర్. ఏమన్నారు? లేచింది ప్రణతి. అతని గుండెల దగ్గర షర్టు గుప్పెట్లో బిగించింది. ఎందుకు చేశారు? మా అక్క మీకేం అపకారం చేసింది? చెప్పండి. ఆవేశం ఏడుపులోకి మారింది. మీ అక్క నన్ను, నా ప్రేమను అవమానించింది, తృణీకరించింది. ప్రతీకారం చేశాను, పగ తీర్చుకున్నాను. ఎవడు వద్దన్నా నా దగ్గరకే వస్తుందని నాకు తెలుసు. యవ్వనం అడవిగాచిన వెన్నెల కాదు. నిన్ను వివాహం చేసుకుంది ఇష్టపడి కాదు, మీ అక్కకు దగ్గరగా ఉండాలని, ఆమె జీవితం నాశనం చెయ్యాలని. నిజం చెప్పాను. ఇక చాలా అన్నాడు సాగర్. దానిమీద ప్రతీకారమా? ప్రణతి మతిపోసాగింది. భర్త అక్కను సాధించే నెపంతో తనని పెళ్లి చేసుకున్నాడా? ఎంత దారుణం! అతని షర్టు వదిలింది. ఆవేశం చల్లారింది. ఆవేదన మిగిలింది. వెళ్ళి మంచమీద పడుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఈరోజు తన సంతోషవార్త చెప్పాలనుకుంది. తమ ప్రేమ ఫలితమని మురిసిపోయిన విషయం కామ ఫలితమైంది. అన్నిటికన్నా అతను తనను ప్రేమించలేదన్న ఆ మాట హృదయంలో గుణపాన్ని దించింది. అలాగే జీవోత్సవంలా పడి రోదించసాగింది. విద్యాసాగర్ ఆమె దగ్గరకు పోవడానికి సాహసించలేదు. అతను నెమ్మదిగా ఓ పక్కకి పడుకున్నాడు. బట్టలైనా మార్చుకోలేదు. నన్నెందుకు మోసం చేశారు? మీరు విద్యావంతులు, విదేశాలకెళ్ళి వచ్చారు. ఇదేనా మీరు నేర్చుకుంది? వెక్కిళ్ల మధ్య అస్పష్టంగా అడిగింది. ప్రాణ స్నేహితుల్లా ఉండే అక్క చెల్లెళ్ళం, ఒకరి నీడ ఒకరు సహించలేని పరిస్థితికొచ్చాం అంటూ అలా అర్ధరాత్రి వరకు ఏడుస్తూనే ఉంది. అతను మౌనంగా అటూ ఇటూ దొర్లసాగాడు. రాత్రి నుండి ఒకటే ఆలోచన సారథిలో. ఎవరినడగాలి? ఎలా అడగాలి? మధ్యాహ్నం షాపింగ్కు వెళ్లాలని ప్రశాంతిని ఇంటి దగ్గరే ఉంచారు. నిజానిజాలు తెలిసే వరకు తనెక్కడికి వెళ్లడు అనుకున్నాడు సారథి. ఆ విషయం ఎలా చెప్పాలి? అందరూ పలహారానికి కూర్చున్నారు. ఒంట్లో బావుండలేదా సారథి? రఘుపతి ప్రశ్నించాడు. అదేంటి, నాకు చెప్పకూడదు? డాక్టర్కు ఫోన్ చేస్తానుండు. వేణు లేచాడు.
అంత ప్రమాదకరమైన రోగమేం కాదులే పొడిగా అన్నాడు సారథి. ప్రశాంతి నోట్లో పెట్టుకోబోయే ఇడ్లీ ముక్క ఆపి అతని వంక పరీక్షగా చూసింది. అతని కళ్లలో అనుమానపు తెరలు చూడగానే ఆమెకు స్పష్టంగా సంగతేంటో అర్థమైంది. మామయ్య అనుకోని ఈ పిలుపుకు ఉలిక్కిపడ్డాడు. తలెత్తి ప్రశాంతి వంక చూడలేకపోయాడు. మీరు రాత్రి ప్రణు దగ్గర భోజనం చేశారు కదూ? అవును అన్నయ్య. మామయ్య ముభావం అర్థమైంది అంది ప్రశాంతి. నీ ముఖం నోర్మూసుకో తల్లి కసిరింది. కాని అదేం లెక్క చేయలేదు ప్రశాంతి. ఏం మామయ్య, సాగర్ నా ప్రేమకథ నీ చెవిన కూడా వేశాడా? కోపం నవ్వు రెండూ వస్తున్నాయామెకు. చేసేవారు సిగ్గులేక ప్రేమ కలాపాలు చెయ్యగాలేంది, చెప్పేవారు చెబితే తప్ప? సారథి అసహ్యంగా చూశాడు. మాటలు తిన్నగా రావడం అందరికీ శ్రేయస్కరం అంటూ అతని వంక చూసింది. నీ తప్పేం లేదులే. ఆడవాళ్ల వెంటపడి వెర్రివేషాలు వేసే మగవారంటేనే అసహ్యంగా ఉండేది. ఇప్పుడలా కాదు, అసలు మొగజాతి మీదే అసహ్యంగా ఉంది. చిన్నప్పటి నుండి నన్ను, నా స్వభావం ఎరిగిన నాన్నగారు, అన్నయ్య కూడా సాగర్ మాటలు నమ్మారు. ఇక మీరెంత? సరే, ఒకే ఒక్క ప్రశ్న. నాకు ప్రేమ కలాపాలు, మగవారిని పూసుకు తిరగడం తెలీదు. ఒకే ఒక్క వ్యక్తిని దూరం నుండే ఆరాధించాను. మా ఇద్దరి స్వభావాలు పూర్తిగా విరుద్ధం. అంతస్తులు అన్నీ వేరే. అందరి మగవారిలా ఆడదానికోసం వెంటపడే స్వభావం కాదతనిది. నాకోసం ఆయన ఆశయాలు వదులుకోరు. ఆయన కోసం... శాంతి! కాంతమ్మ ముందుకొచ్చింది. అమ్మా, ఇది నా జీవిత సమస్య. నా భర్త చెప్పుడు మాటలకు చెవులు అరువిచ్చేటంతటి బలహీనుడు కాకూడదు. చెప్పుడు మాటలు వినడం కూడా తాగుడు, జూదం కంటే తక్కువేం కాదు. తాగుడు వల్ల తనే చెడిపోతాడు. ఈ చెప్పుడు మాటలు వినేవారు తన చుట్టూ ఉన్నవారి జీవితాలను నాశనం చేస్తారు. శాంతి, ఆపు నీ ప్రేలాపన! వేణు అరిచాడు. ఆపను. ఈరోజు అటో ఇటో తేల్చుకుంటాను అంది దృఢంగా ప్రశాంతి. విను మామయ్య, అంతకంటే నాకేం తెలీదు. నేను చెప్పేది నమ్ముతావా? నమ్మేటంతవరకు. ఎంతవరకో చెప్పు. వివాహానికి పూర్వమే ముఖాముఖిగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు మాట్లాడింది చాలు కాంతమ్మ కోపంగా అంది. అమ్మా, కొద్దిసేపు ఊరుకుంటావా? తీవ్రంగా అడిగింది ప్రశాంతి. జవాబు చెప్పు మావయ్య. అతను అబద్ధమెందుకు చెబుతాడు? అతను చెప్పింది నిజమా అబద్ధమా అని నేను అడగడం లేదు మావయ్య. నీకు నా మీద నమ్మకం ఉందా లేదా అని. శాంతి, డొంక తిరుగుడు నాకిష్టం లేదు. నేను ఈ వివాహానికి ఇష్టపడ్డం లేదు అన్నాడు సారథి. థ్యాంక్స్. ఇప్పటికైనా మగవాడిలా మాట్లాడావు. చాలా ధన్యవాదాలు. వెటకారంగా అన్నదో సంతోషంగా అన్నదో అతనికి అర్థం కాలేదు. సారథి, నువ్వాగు. ఏంటే నీ తలబిరుసు? చెయ్యెత్తింది కాంతమ్మ. ఆ చెయ్యి అలాగే పట్టుకుంది ప్రశాంతి. నువ్వు తల్లివి, నేను బిడ్డను. కొట్టే తిట్టే అధికారం ఉన్నాయి. నా బాధల్లో ఒక్కటే, అనవసరంగా మీ అధికారం దుర్వినియోగం చేస్తున్నారని. నన్ను నమ్మని ఇంట్లో ఉండడం నాదే బుద్ధి తక్కువ అంది నిదానంగా ప్రశాంతి. చూశారా ఈ మాటలు? పోవే, పో. ఎక్కడికి వెళ్తావో వెళ్ళు. మెడమీద చెయ్యేసి నెట్టేసింది కాంతమ్మ. కాంతం, ఏంటి ఆవేశం? ప్రశాంతి, నువ్వు హద్దు మీరుతున్నావు రఘుపతి గర్జించాడు. మీరెంత గారాబం చేసినా నా ప్రవర్తన మీ పట్ల ఎప్పుడూ సక్రమంగానే ఉంది నాన్న. మీరే నన్ను రెచ్చగొడుతున్నారు. నాపై నమ్మకం లేని ఇంట్లో నాకు స్థానం లేదని తెలుసు. గుడ్ బై. 2 అడుగులు ముందుకు వేసింది. కట్టి గదిలో పడేస్తాను, స్టూపిడ్. వేణు పట్టుకున్నాడు. అతన్ని విదిలించిందామె. నాకు మైనారిటీ తీరిపోయింది. మీరు నన్ను సాధిస్తున్నారని కేసు పెడతాను. శాంతి! సునంద కళ్లమ్మట నీరూరింది. ఆమె చప్పున సునంద దగ్గరకు వెళ్ళింది. వదినా, ఈ ఇంట్లో నన్ను నమ్మింది, ప్రణు వివాహమైన దగ్గర్నుండి నా బాగోగులు కనుక్కుంది నువ్వే. అది జీవితాంతం మర్చిపోలేను. ఒక స్నేహితురాలుగా నన్ను గుర్తుపెట్టుకో. శాంతి, నా మాట విను. తొందరపడకు. వదినా, నాదే తొందర అంటున్నావా? కాంతమ్మకు మతిపోతోంది. తను ప్రేమగా పెంచిన కూతురు ఎన్ని మాటలంటోంది. వెళ్ళి ఎక్కడ ఉంటుంది? పొగరు కాకపోతే? సునంద, వెళితే వెళ్ళని. నాకేం అభ్యంతరం లేదు. నాకు ఒక్క కూతురే అనుకుంటాను. నువ్వు బతిమాలడం దేనికి? అత్తయ్యా, నువ్వు లోపలికి పో. భార్యను గద్దించాడు వేణు. గుర్తుంచుకో శాంతి, ఒక్కసారి బయటకు వెళితే మళ్ళీ ఈ ఇంట్లో నీకు స్థానం లేదు. మంచిది అని వెళ్ళిపోయింది. అందరూ తెల్లబోయి చూస్తూ నిలబడ్డారు. ఏవండి, అదేం అఘాయిత్యం చేస్తుందో? ఏడుపు గొంతుతో భర్త భుజం కుదిపింది సునంద. పోని, రోజంతా మాడితే దానికే బుద్ధొస్తుంది.
వాళ్ళలా నిలబడి ఉండగానే తన బ్యాగ్ తీసుకుని సారథి వెళ్ళిపోయాడు. అందరి ముఖాలు అవమానంతో కుంచించుకుపోయాయి. 2 సార్లు పెళ్లి ప్రయత్నాలు చేశారు. 2 విఫలమైనాయి. రేపందరిలో ముఖం ఎత్తుకుని ఎలా తిరుగుతారు? ఆడపిల్లకు తెలివి రాకముందే పెళ్లి చెయ్యాలి కాంతం. రఘుపతి కళ్ళొత్తుకున్నాడు. అదే సమయంలో ప్రణతి వచ్చింది. ఆమెను చూసి అందరూ కంగారు పడ్డారు. రేగిన జుట్టు, 10 లంకణాలు చేసినట్టు ముఖం, నలిగిన చీర, బాధగా ఉన్నట్టు తెలిపే కళ్ళు. ప్రణు? తల్లి ముందుకొచ్చింది. అమ్మా, శాంతి ఏది? నీ ఆరోగ్యం బావుండలేదా తల్లి? ఆ పాపిష్టిది ఇప్పుడెందుకు? కూతుర్ని పొదివి పట్టుకుంది కాంతమ్మ. లేదమ్మా, అలా అనకు. నేను మోసపోయాను. మిమ్మల్ని నమ్మించడమే కాక నేను నమ్మాను. ఆయన అబద్ధం చెప్పారమ్మా. అక్క పెళ్లి చెడగొట్టాలని. నీరసంగా తలవాల్చింది ప్రణతి. ప్రణు? వేణు వచ్చి మరోవైపు పట్టుకున్నాడు. నాన్నగారు, డాక్టర్కు ఫోన్ చెయ్యండి. ఆమెను ఎత్తి మంచంలో పడుకోబెట్టాడు. నుదురంతా కమిలిపోయి ఉంది. ఏం జరిగిందమ్మా? వేణు మృదువుగా అడిగాడు. ఆయాసపడుతూ జరిగింది చెప్పింది ప్రణతి. అందరూ చుట్టూ చేరారు. అక్కడ చేరిన పనివారు వింతగా చూడ్డం మొదలుపెట్టారు. వేణు అందర్నీ కసిరాడు. ఎవరి పనుల్లోకి వారు వెళ్ళిపోయారు. రఘుపతి తల పట్టుకుని కూర్చున్నాడు. కాంతమ్మ నమ్మలేనట్టు చూడసాగింది. అన్నయ్యా, నాకు బ్రతకాలని లేదు. రాత్రే చచ్చిపోయేదాన్ని. అక్కయ్య సంగతి మీకు చెప్పాలని. దిండులో అశాంతిగా తలరాస్తూ ఏడవసాగింది ప్రణతి. చచ, ఊరుకో, ఇప్పుడేం జరిగిందని? వేణు ఓదార్చాడు. ఏం జరగలేదా? ఇంకా నయం. తొందరగా మేలుకున్నాం. అక్కయ్య జీవితం నాశనమయ్యేది. నువ్వు డాక్టర్ వచ్చే వరకు నోరు మూసుకో. ఒక్కసారి అక్కని పిలువన్నయ్యా. అలాగే, అది యూనివర్సిటీకి వెళ్ళింది. అమ్మా, నువ్వు చిన్న దగ్గర ఉండు. నేను శాంతిని తీసుకొస్తాను. అతను గబగబా బయటికెళ్ళిపోయాడు. కాంతమ్మ కన్నీరొత్తుకుంటుండగా డాక్టర్ వచ్చాడు. అక్కడి వాతావరణం చూసి అతను మరో విధంగా అర్థం చేసుకున్నాడు. ఈ రోజుల్లో యువతీ యువకుల్లో సహనం పోయింది. మీ అల్లుడు విద్యావంతుడు, ఇలా కొట్టాడేంటి? అతను దూదితో నుదురంతా చిట్లిన భాగాలు అద్దుతూ అడిగాడు. అందరూ తెల్లబోయారు. ఉన్న సంగతి మాత్రం ఎలా చెబుతారు? అందుకే విననట్టే ఊరుకున్నారు. అతను పరీక్షలు అతను ముగించాడు. నెల తప్పినట్టు అనుమానంగా ఉంది. సాయంత్రం మిసెస్ నాయర్ దగ్గరకు తీసుకువెళ్ళండి. రఘుపతి, కాంతమ్మ అంత విచారంలోనూ సంతోషించారు. ప్రణతి ముఖం పక్కకు తిప్పుకుంది. ఏమ్మా, మీ ఆయనపై కోపమా? ఈ వార్త వింటే తన ప్రవర్తన మార్చుకుని క్షమాపణ కోరుకుంటాడో లేదో చూడు అన్నారు డాక్టర్. ఇంజెక్షన్ ఇస్తాను, వేడిగా పాలివ్వండి. పెద్దగా భయపడాల్సిందేం లేదు అని చెప్పాడు. డాక్టర్, నాకు చచ్చిపోవాలనుంది అంది ప్రణతి. నిజమా? అయితే ఈ మందు వేసుకుని పడుకో అతను హాస్యంగా అన్నాడు. డాక్టర్ను పంపి వచ్చాడు రఘుపతి. సునందా? పాలు తెస్తున్నానత్తయ్యా. నాకేం వద్దమ్మా, నాకేం వద్దు. పిచ్చిదానిలా ఏడవసాగింది ప్రణతి. క్లాస్ బయటకొచ్చాడు మన్మోహన్. తల్లి ఆస్పత్రిలో ఉంది. వెళ్ళి పళ్ళిచ్చి రావాలి అనుకున్నాడు. ఇంతలో లైబ్రరీలో ఉండే సూరి ఓ చీటీ తెచ్చి ఇచ్చాడు. అది చూసుకోగానే అతని ముఖంపై చిరు దరహాసం వెలిగింది. దాని వెనుకే మరో వాక్యం రాసిచ్చాడు. బస్ అందుకుని ఆస్పత్రికి చేరేసరికి 12 అయింది. విజిటర్స్ టైం కాదు. అక్కడున్న కావలతనికి నచ్చచెప్పి లోపలికి వెళ్ళాడు. వెళ్ళి పళ్ళు ఒలిచి తినిపించేసరికి 2 అయింది. డాక్టర్ రిపోర్టు చూశాక అతని హృదయం కంపించిపోయింది. అతను అధైర్యపడే వ్యక్తి కాదు. అందుకే ముఖం ప్రసన్నంగా మార్చుకున్నాడు. ఏం రాశారా? ఏం లేదమ్మా, ఇంకా కొన్నాళ్ళు ఇక్కడే ఉండాలట. వారేం రాసినా నాకేం భయం లేదురా. నిన్ను ఒంటరిగా వదిలిపోతానన్న భయం తప్పితే అన్నదామె నవ్వుతూ. ఈ సాయంత్రం ఓ అమ్మాయిని చూపిస్తాను. నీకు నచ్చితే వివాహం చేసుకుంటాను. నిజం? తొందరగా వెళ్ళి తీసుకురారా. అతను తల్లినొదిలి మళ్లీ యూనివర్సిటీ క్యాంపస్కొచ్చాడు. ల్యాండ్స్కేప్ గార్డెన్స్లో ప్రశాంతి ఎదురు చూస్తుందని తెలుసు. అప్పుడు వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది. ఓ చెట్టు కింద మోకాలిపై తలాంచి కూచుందామె. ముఖం వాడిపోయింది. ప్రశాంతి? అతని 2 చేతులు పట్టుకుందామె. ఆ చేతులను కళ్ల ముందుంచుకుంది. మోహన్, నీకోసం అన్నీ వదులుకునొచ్చేశాను అంది. బేలతనం ఎరుగని ఆమె కంఠం జీరబోయింది. కళ్ళు సజలమయ్యాయి. ఏంటిది ప్రశాంతి? ఏం జరిగింది? పక్కనే కూర్చుని ఆమె ముఖం తనకభిముఖంగా తిప్పుకున్నాడతను. కబిలినట్టుగా ఉందా ముఖం. ఎప్పుడొచ్చావిక్కడికి? ఉదయం 9:30 నుండి మీకోసం ఎదురు చూస్తున్నాను.
అంటూ జరిగిన విషయం క్లుప్తంగా చెప్పింది. మై గాడ్! అతను అదిరిపడ్డాడు. లే మొదట. ఎందుకు? ఈ క్షణం నుండి నేను చెప్పినట్టు వినాలి. అతని చేయి ఆసరాగా తీసుకుని పైకి లేచిందామె. అతను క్యాంటీన్ వైపు దారి తీశాడు. అతను తెప్పించినవన్నీ వద్దనకుండా తీసుకుంది. హలో ప్రశాంతి, మీ అన్నగారు నీకోసం 2 సార్లొచ్చారు. నువ్వెక్కడున్నావు? రాలేదని చెప్పాను. క్లాస్మేట్ చెప్పాడు. ఇక్కడే ఉన్నాను, క్షేమంగా ఉన్నాను. అతను వెళ్ళిపోయాడు. ఎంత అమాయకురాలివి, అంతసేపు అలా కూర్చుంటారా? అడిగాడు మన్మోహన్. మరేం చెయ్యను? నా హృదయం మొద్దుపారిపోయిందా క్షణంలో అంది తేలిగ్గా నిట్టూరుస్తూ ప్రశాంతి. త్వరగా వెళ్ళి ముఖం కడుక్కునిరా. వెంటనే యూనివర్సిటీ హాస్టల్లో క్షేమంగా ఉన్నట్టు మీ ఇంటికి ఫోన్ చెయ్యి. హాస్టలా? మరి ఇలాగా రావడం మా ఇంటికి? అతను నవ్వాడు. ఇద్దరూ బయటకొచ్చారు. ప్రశాంతి, చెప్పండి. మరోసారి ఆలోచించు. ఆ పని మీ వంతు. నా వంతు ఆలోచన అయిపోయింది. అతను నవ్వాడు. ఆనందంగా అతను చెప్పినట్టు ఇంటికి ఫోన్ చేసింది. ఆమె ఆశించినట్టే సునంద ఎత్తింది. వదినా, చెప్పాల్సినవే గాని వినాల్సినవి ఏం లేవు. నా గురించి వెతుకుతున్నారని తెలిసి వచ్చాను ఫోన్ చేయడానికి. మన జీవితాలు బజార్లో పడవద్దని హాస్టల్లో క్షేమంగా ఉన్నాను. ఈ మాట చెప్పి సునంద చెప్పేది వినకుండానే ఫోన్ పెట్టేసింది. తర్వాత అమ్మకు నిన్నీ సాయంత్రం తెచ్చి చూపిస్తానని మాటిచ్చాను. అక్కడికి వెళ్ళొచ్చాక హాస్టల్కి వెళ్దాం. అతనికి తెలిసిన వారమ్మాయి ఉమెన్స్ హాస్టల్లో ఉంది. ఆమెకు గెస్ట్గా 2-3 రోజులుంచే ఏర్పాటు చేశాడు మన్మోహన్. ప్రశాంతి, నేను నిన్ను గెలుచుకుంటానని కలలో కూడా అనుకోలేదు. ప్రశాంతి మౌనంగా ఉండిపోయింది. మాట్లాడవే. దారమ్మట ఏం మాట్లాడాలి? అంది సంతోషాన్ని బలవంతంగా అదిమిపెడుతూ. ఆస్పత్రిలో అడుగు పెడుతుండగా ఒకసారి కారు చెడిపోయిన నాటి సంఘటన గుర్తొచ్చింది. అతని తల్లి ఏమంటుందో అని భయపడింది. అది గ్రహించిన అతను భయం లేదన్నట్టు నవ్వాడు. ప్రశాంతి ఊహే నిజమైంది. ఆవిడ కళ్ళు పెద్దవి చేసి చూడసాగింది. కాబోయే కోడలు నమస్కరించగా యాంత్రికంగా ప్రతి నమస్కారం చేసింది. ఆస్పత్రిలో ఉన్నవారిని ఎలా మాట్లాడించాలో తెలీదు ప్రశాంతికి. ఆమె చూపులు ఎదుర్కోలేక తల వంచుకుంది. స్పెషల్ వార్డు కావడం మూలాన చిన్న స్టూల్సున్నాయి. కూర్చో ప్రశాంతి అన్నాడు మన్మోహన్. ఈ అమ్మాయి సునంద ఆడబడుచు కదూ? కొడుకామెను ఎన్నుకోవడంలో తప్పులేదనిపించింది. మత్తెక్కించే అందం, మైమరపించే సోయగం. 10 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. అమ్మాయి, ఈ గ్లాసు కడిగి మంచినీళ్లు తెస్తావా? అడిగిందామె. గ్లాస్ తీసుకుని బాత్రూం వైపు వెళ్ళింది. బాగా ఆలోచించావా నాయనా? ఆలోచించాకే ఈ నిర్ణయానికొచ్చానమ్మా. అలా అయితే మంచిదే. జీవితాంతం ఆ అమ్మాయితో ఉండేది నువ్వు. పొరపడ్డాం అన్న భావన వచ్చిన నాడు ఆ జీవితం నరకమే అవుతుంది. అలాంటి క్షణం రాదమ్మా. సంతోషమేగా, నాదేముంది? నేనింకా కొన్ని రోజులు బ్రతకొచ్చు. అమ్మా. ఏంరా, ఎందుకు ఆవేదన? పండుటాకు రాలిపోక తప్పదు. మూత్రపిండం తీసేయాలన్నట్టు వారి మాటల్ని బట్టి తెలిసింది. తీసేస్తే తప్పక నయమవుతుందమ్మా. చెప్పానుగా, ఏమైనా సంతోషమేనని. ప్రశాంతి మంచినీళ్లు తేవడంతో ఇద్దరూ మౌనం వహించారు. ఆమె తీసుకుని తాగింది. ఇలా నా దగ్గరికి రామ్మా. ప్రశాంతి వెళ్ళి మంచం చివర కూర్చుంది. అన్నీ పోయాయి. ఈ ఒక్కటి మిగిలింది. కాబోయే కోడలికని ఉంచాను. సమయం చేసే చాతుర్యం మనకు తెలీదు. ఏ క్షణంలో ఏమవుతుందో. తన మెడలో ఉన్న 2 పేటల గొలుసు తీసి ప్రశాంతి మెడలో వేసింది. అది మరపురాని సంఘటనగా ప్రశాంతి హృదయంలో నిలిచిపోయింది. కోరి బీదరికాన్ని వరిస్తున్నావు. అదే ఉత్సాహంతో కష్టాలు కూడా ఎదుర్కోవాలి అందామె. ఒక్క మాట సమాధానం చెప్పలేదు. తలాడించింది ప్రశాంతి. ఇక వెళ్ళండి, నేను విశ్రాంతి తీసుకోవాలి. ఆమె వద్దన్నా వినకుండా మన్మోహన్ పళ్ళు ఒలిచిపెట్టాడు. పెద్దవారు ఏదైనా బహుమతిస్తే పాదాభివందనం చెయ్యాలని చిన్నగా ఇంగ్లీష్లో చెప్పాడు. ఓహ్, ఐఎమ్ సారీ అంది చిరునవ్వుతో. లేచి మునివేళ్లతో ఆమె పాదాలు ముట్టుకుంది. ఏరా, ఆ అమ్మాయిని ఆజ్ఞాపించగలవని తెలుసు, ఇప్పుడే చూపాలా? నవ్వుతూ ప్రశాంతిని దగ్గరగా లాక్కుని నుదురు ముద్దు పెట్టుకుందామే. మరికొన్ని మర్యాదలు నేర్పవచ్చా? అతను కొంటెగా చూశాడు. మరో 10 నిమిషాలుండి వచ్చేశారు. వచ్చే ముందు తల్లివైపు చూశాడు. నిశ్చింతగా, తృప్తిగా కళ్ళు మూసుకుందామే. అతను రిక్షా పిలిచాడు. నాకు రిక్షాలో ఎక్కాలంటే ప్రాణం గిలగిలలాడిపోతుంది. అది నిజమే. మనమొద్దంటే వాడి పొట్ట కొట్టినవారమవుతాం. అది నిజమేలే అంటూ ఇద్దరూ రిక్షా ఎక్కారు. అతని స్పర్శ ఏదో లోకాలకు తీసుకుపోతోంది. మౌనం వహించావే? అడిగాడతను.
మీరు విమానం లేకుండానే మేఘాలపైకి విహారానికి తీసుకువెళ్తున్నారు అంది ప్రశాంతి. నిజమా? ఇద్దరూ నవ్వుకున్నారు. అతను ఆలోచనలో పడిపోయాడు. ఏంటాలోచిస్తున్నారు? రేపు నిన్ను చూసి అరుణ తెల్లబోతుంది. జడుసుకుంటుందేమో మా అన్నగారి చెంపలగతేంటా అని. చెంపలు నాజూకైనా చేతులు మొరటని తెలుసు. నువ్వంటే చాలా ఇష్టం తనకి. ఆ కోతలు. నిజం. నువ్వీరోజు మంచి సత్యం కనిపెట్టావు. నేను కోతలు కూడా కోస్తానని నవ్వాడతను. ఇద్దరూ హాస్టల్ చేరారు. నువ్వీ రాత్రికి నిశ్చింతగా ఉండు. రేపుదయం బట్టలు తీసుకుని వస్తాను. మొదట రిజిస్ట్రాఫీస్కు, ఆ తర్వాత అమ్మ దగ్గరకు వెళ్దాం. అప్పుడే మీ ఇంటికంటే కోపగించుకుంటుందని ఆ మాట చెప్పలేదతను. ఆమె చేయి మృదువుగా నొక్కి వదిలాడు. ఆమె కపోలాలు ఎర్రబడడం గమనించి నవ్వుకున్నాడు. స్త్రీ పురుషుల మధ్య మధురమైన ఆకర్షణ ఉన్ననాడే మనుగడకందం, జీవితానందం. కామవాంఛ నిత్యనూతనత్వాన్ని కోరుతూ జీవితాన్ని అశాంతిమయం చేస్తుంది. దూరంగా గేటు దగ్గరకు వచ్చి మెడ తిప్పి చూశాడు. ఇంకా అక్కడే నిలబడి ఉంది. పొమ్మన్నట్టు చెయ్యూపి అతను వెళ్ళిపోయాడు. హాస్టల్కెళ్ళింది ప్రశాంతి. మన్మోహన్ పరిచయం చేసిన అమ్మాయి పేరు వత్సల. ఆమె భోజనానికి తీసుకువెళ్ళింది. కడుపు నిండినట్టు అనిపించింది. మీరేం తినలేదు? అడిగిందా అమ్మాయి. ఎందుకో ఆకల్లేదు చెప్పింది ప్రశాంతి. ఇద్దరూ వచ్చి పక్కమీద కూర్చున్నారు. బుద్ధెరిగిన దగ్గర్నుండి చీరతో పడుకోలేదు. నవ్వుకుంది. గేటు దగ్గర ఉండే అతను ఓ చీటీ తెచ్చాడు. వత్సలను, ప్రశాంతిని రమ్మని వార్డెన్ రాసింది. ఇద్దరూ వెళ్లారు. రఘుపతి, కాంతమ్మ, వేణు ఆదుర్దాగా చూస్తున్నారు. ఈ రాత్రికి ఇక్కడుంటానని చెప్పి రాలేదా అమ్మాయి? వార్డెన్ అడిగింది. చెప్పనిది అడ్రస్ ఎలా తెలుస్తుంది అంటూ నవ్వింది ప్రశాంతి. పెద్దతల్లి. కాంతమ్మ కంట నీరు పెట్టుకుంది. అన్నయ్య. కొంచెం దూరంగా వెళ్ళింది ప్రశాంతి. వేణు అనుసరించాడు. ఇక్కడ పెద్ద షో చెయ్యొద్దన్నయ్యా. దయచేసి వెళ్ళిపోండి. రేపు నేనే మీ ఇంట్లో అడుగుపెట్టే అర్హత సంపాదించుకుని వస్తాను. శాంతి, నీ విషయంలో పొరపాటు. అతని మాటలు మధ్యలోనే త్రుంచేసింది ప్రశాంతి. రేపన్నీ మాట్లాడుకుందాం. దయచేసి ఇప్పుడేం వద్దన్నయ్యా అంది వెనుతిరుగుతూ. ఈ డబ్బైనా ఉంచుకో అమ్మా. వద్దులే అన్నయ్యా, ఈ ఒక్క రాత్రి గడుస్తుందిలే. అసహాయంగా తిరిగొచ్చాడు వేణు. పదమ్మా, చెల్లాయి రేపొస్తుంది. అతనేం మాట్లాడకుండా కార్లో కూర్చున్నాడు. వాళ్ళు కూతురి వంక ఒకసారి చూసి వెళ్ళిపోయారు. ఇంతవరకు మాదిరెడ్డి సులోచన గారి భిన్న ధృవాలు నవల ఆడియో 5వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.